ఒకసారి ప్రార్థన చేశాడు, దేవా ఒక్క ఛాన్స్, ఒక్కసారి వెలిగించు నన్ను. నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపతో నన్ను బలపరచుమయ్యా, మునుపటి కంటే నాంతమందే ఉజ్వలముగానను మండించుమయ్యా, కరుణామయుండా 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 కరుణామయుడా, బలహీనుల మీద కనికరం చూపువాడా, ఇప్పుడు నీ శక్తి నా మీదకి వచ్చుగాక, ఈ గుడి కూలిపోవును గాక. నా అలాగూ స్తంభాలు పట్టుకుని అలాగూ వంగాడు. కరుణామయుండా వాళ్ళు నవ్వుకుంటున్నారు. దేవుణ్ణి వేడుకున్నాడు, దేవా 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 దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కరుణామయుండా 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 యేసయ్యా యేసయ్యా దేవా 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 ప్రార్థన చేస్తున్నాడు, దేవుని వేడుకుంటున్నాడు. ఆశ చావలా, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు సర్వశక్తుడు, ఎల్ షద్దాయ్, సైన్యములకు అధిపత్యగు యెహోవా, పరాక్రమశాలి, శత్రు వినాశనకారి, నా పక్షం వహించిన వాడు, రోషము గల నా దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడేం మిగలైగా, ధ్వంసం ధ్వంసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ మిగలేదు, ఇక అయిపోయింది మొత్తం, క్లోజ్. బలహీనులకు బలమిచ్చువాడు, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు మన దేవుడు. ఏ మనుషుల్లో ఎవరి దయా దాక్షిణ్యాలను అర్థించాల, ఆయన కాళ్ళే పట్టుకున్నాడు, తన తప్పులు ఒప్పుకున్నాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, తన పొరపాట్లు ఒప్పుకున్నాడు. నేను చేశాను, బుద్ధిహీనమైన పనులు చేశాను, తప్పుడు ప్రవర్తనతో నా జీవితానికి ఉన్న కారణాన్ని గుర్తించలేకపోయాను. నువ్వు ఇచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేదు, నీచున్నాయి. కానీ నా మీద నువ్వు కృప చూపుతా, నాకు ఆశ ఉంది, నాకు అవకాశం ఇవ్వు, నాకు ఛాన్స్ ఇవ్వు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. సంసోను ప్రార్థన అక్కడ వినబడింది. తన దాసుని దీన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించి, జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయాడు, స్పందించకుండా ఉండలేకపోయాడు. నిన్ను పట్టించుకోనల్లా, శాంసన్ నా కుమారుడా, ఇదిగో
నీకు బలమిస్తున్నాను. ఓ విజయోస్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడు ఇదిగో నీకు మళ్ళా నేను బలం ఇస్తున్నాను, వాళ్ళ అభిషేకం నీ మీదకి పంపుతున్నాను. ఓ జయము నీదే, జయము నీదే. ఎవడు గెలవలేడు పో, ఎవడు గెలవలేడు పో. అంతే, ఒక దెబ్బతో మొత్తం ఖతం. నా తమ్ముడు, నిరాశగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేనని, నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నేను. నూతనమైన శక్తిని, జీవమును, ఆరోగ్యమును, ఆయుష్ను, అభిషేకమును నీ మీదికి పంపుతున్నాను నేను. అయిందేదో అయింది, గడిచిందేదో గడిచిపోయింది, ఇక వాటిని ఎత్తొద్దు. నూతనంగా మొదలుపెట్టు నువ్వు కార్యాలని, నూతనంగా మొదలుపెట్టు, క్రొత్త ఆశలతో మొదలుపెట్టు. అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు కనుక అవి నిరాశలు కావు. ఖచ్చితంగా నేను నెరవేర్చేవాడనని దేవుడి రోజులతో మాట ఇస్తున్నాడు ఆయన. నువ్వు చీకట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, నిరాశలో దిగిపోవాల్సిన అవసరం లేదు, అంధకారంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. నీకు నేను వెలుగు పంపుతున్నాను. నువ్వు వెలగాలి ఒక వెలుగు, నువ్వు వెలగాలి నా కుమారుడా ఒక వెలుగు, నువ్వు వెలగాలి నా కుమారి ఒక వెలుగు. నీ వెలుగులో అనేక మంది తమ బ్రతుకులు బాగు చేసుకోవాలి. జీవవాక్యమును చేతబట్టి లోకములో జ్యోతివై ప్రకాశించాలి.